ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ భాస్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని రచించి అందిస్తే ఆ రాజ్యాంగ పరిపాలనలో కొనసాగుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అదే బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరిచి కించపరిచే విధంగా దళిత గిరిజనులు మరియు బహుజనులు మనోభావాలు దెబ్బతీసే పద్ధతిలో నిన్నటి రాత్రి జరిగినటువంటి ఒక దారుణ దుశ్చర్యని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి గతంలో కూడా అనేక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన క్షణంలోనే వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మరియు ఇతరత్ర సముదాయాల్లోనూ పేర్లు తొలగించే క్రమంలో బహిరంగంగానే చుట్టూలు గొడవలు గొడ్డళ్ళు లాంటి మారణాయులతో ధ్వంసం చేయడం జరిగింది. మరి అదే కాక నిన్నటి దినం ఈ రాష్ట్రంలో ఒక బ్లాక్ డేగా పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని దెబ్బతీసి వాళ్ళని అవమానపరిచి కించపరిచే పద్ధతిలో జరిగినటువంటి సంఘటనలు మేమంతా ఖండించాలి, దీనికి నిరసన వ్యక్తం చేయాలి. దీనికి కారకులైనటువంటి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి అదే నిన్నటి సిక్కులు ఇతరత్ర మారణాయుధాలతో దాడి చేసింది అంబేద్కర్ విగ్రహం మీద. అంబేద్కర్ అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కాదు, అది బహుజనుల గుండెలపై మోదినటువంటి సమ్మెట దెబ్బలుగా మేము భావిస్తున్నాం. ఇది ముమ్మాటికి తప్పు. దీనిపైన ఖచ్చితంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి వారి తనయుడు లోకేష్ గారు మరి అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ప్రక్షాళన చేస్తాను, ప్రశ్నిస్తాను, న్యాయం చేస్తానని గొంతు విప్పుతానని ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు ప్రధాన బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి ఈరోజు దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతుంది. మరి అలాగే ఇంతటి దారుణం జరిగినప్పటికీ ఎవరు కూడా ఈ నాయకులు నోరు విప్పకపోవడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కదా, ఆయన దళితులకో లేకుంటే కొన్ని వర్గాల వాళ్ళకు మాత్రమే పరిమితము అనే రీతిలో ఈ అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఎవరు గొంతు విప్పడం లేదు. దీని మీద బహుజనులు ఇప్పటికే చాలా రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా గతంలో ఏ విధంగా అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంకి సామాజిక న్యాయ శిల్పం పేరుతో కొనసాగిందో అదే తరహాలో కొనసాగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి దళిత ఐక్య సంఘాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరి అలాగే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే దళితుల మీద అనేక దాడులు దౌర్జన్యాలు జరిగాయి. మరి వాటి గురించి కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకుని పాపానుకోలేదు. మరి ఆదోని పట్టణంలో దళిత గుండమ్మపై ఏకంగా ట్రాక్టర్ ఎక్కించి దొక్కి అతి దారుణంగా చంపేశారు ఒక మహిళని. దాని మీద కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఒక రకమైతే మళ్ళీ మహిళా హోంమంత్రిగా ఉండి కూడా ఆమె కూడా స్పందించకపోవడం మరింత బాధను కలిగిస్తుంది. మరి నంద్యాలలో ఒక చిన్నారిపై వాల్మీకి వాసంతిపై అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేసినామని చెప్తున్నారే కానీ వాళ్ళను ఎక్కడ ఆ శవం ఉంది, మరి ఆ బాలిక ఆనవాళ్ళు కూడా ఈ ప్రభుత్వం పసిగట్టలేకపోతుంది. ఒకవైపు శాంతి భద్రతలు కాపాడంలో విఫలం చెందుతూ మరి నిన్నటి దినం జరిగినటువంటి దారుణ దుశ్చర్యను కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా బాధగా ఉంది. కాబట్టి గతంలో ఏ రకంగా అయితే ఉందో అదే రకంగా సామాజిక న్యాయ శిల్పం కొనసాగే విధంగా చర్యలు తీసుకొని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజనులు బహుజనుల్ని చైతన్యపరిచి దీనికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి తెలియజేస్తూ దీనికి ఇప్పటి వరకు నోరు మెదపుకోకుండా లేకుంటే కొంతమంది తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఉసిగొల్పి రాత్రి వేళల్లో అక్కడ దాడి చేయించినటువంటి తెలుగుదేశం నాయకులు ఎవరున్నారో వారి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేయాలని చెప్పేసి దళిత ఐక్య సంఘాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరి అలాగే దీని మీద వెంటనే తొందరగా నిర్ణయం తీసుకొని యథావిధిగా కొనసాగించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా సిద్ధపడతామని చెప్పేసి మరోసారి తెలియజేయడం జరుగుతుంది. జేపీ.